తెలియజేస్తూ ఉన్నాను. నా వాయిస్ క్లియర్‌గా ఉందా అండి? ఒకసారి ఉన్నట్లయితే ఓకే అని చెప్పినట్లయితే నేను కంటిన్యూ అవుతాను. ఓకే బ్రదర్. ఓకే. ఉందండి. ఓకే. రైట్. క్లియర్‌గా సో, ఉంది. మంచిగుంది. దేవునికి క్లియర్‌గా ఉంది. స్తోత్రం. నేను వాక్యంలో ముందుకు వెళ్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం ధ్యానం చేస్తూ ఉన్నాం మనము. అయితే నాకు సరిగ్గా మరి ఎక్కడి వరకు ధ్యానం చేశారు అన్నది పూర్తిగా మరి తెలియకపోయినా నా ఉద్దేశం ఏమిటంటే ఎవరు ధ్యానం చేసినా దేవుడు వారితోటి భిన్నంగా మాట్లాడతాడు అనేది నా ఉద్దేశం. కాబట్టి ఒకవేళ నేను మళ్ళీ అవే అధ్యాయం రిపీట్ చేసినప్పటికీ లేదంటే అవే పాయింట్స్ రిపీట్ చేసినప్పటికీ దేవుడు కొత్త కోణంలో మనతో మాట్లాడతాడు అనేది నా యొక్క ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు నేను ఈ రోజుకి ఎంచుకున్నటువంటి వాక్య భాగం ఏంటంటే 6వ అధ్యాయము ప్రకటన గ్రంథం. కాబట్టి ఒకసారి దాన్ని చదువుకుందాము. 1 నుండి 8 వచనాల వరకు చదువుకుందాం. నేను చదువుతున్నాను, మీరు వినండి. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనపడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలువెళ్ళెను. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. మనుషులు ఒకనిని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనపడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల యవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినపడెను. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము కల ఒక గుర్రము కనపడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము వానికి ఇవ్వబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ ప్రకటన గ్రంథ ధ్యానం అనగానే మనందరం కూడా చాలా మరి జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటాము. జాగ్రత్త ఎక్కువైపోయి మనం ఏం చేస్తూ ఉంటాం అంటే అసలు ధ్యానం చేయకుండా వదిలేస్తూ ఉంటాం. ఎందుకంటే ఏ విధంగా అర్థం చేసుకుంటే ఏం తప్పు వస్తుందో అనేటటువంటి భయము. నిజంగానే, ఎందుకంటే ఇది చాలా గుప్తమైనటువంటి మర్మములతో కూడిన విషయం. అంతా కూడా మరి రూపకాలతోటి, కొన్ని గుర్తులతోటి, సంకేతాలతోటి చెప్పబడినటువంటి గ్రంథం. అయితే ఇదంతా కూడా యోహానుకి దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షత. యోహానుకి దేవుడు చూపించాడు. ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, ఇప్పుడు ఇదంతా కూడా జరగబోయేది రాయబడినట్లుగా మనకు కనపడుతుంది. అయితే జరగబోయేది మనకి, కానీ ఇదంతా ఆల్రెడీ జరిగిన దాన్ని చూస్తూ ఉన్నాడు యోహాను. అంటే దేవుని టైం లైన్లో దేవుడు మనకి జరగబోయేది చెప్పట్లేదు, ఆల్రెడీ జరిగిన దాన్ని మనకు ముందే చెప్తున్నాడు. అంటే మనం ఇంకా ఆ టైం జోన్లోకి వెళ్ళలే, ఆ టైంలోకి వెళ్ళలే. కానీ దేవుడు టైం అంతటిని ఒకేసారి చూడగలడు. ఆది నుండి అంతం వరకు ఒకేసారి ఆయన చూడగలడు. సో మనం ఉన్నటువంటి టైం లైన్కి ఆయన చూసేటటువంటి టైం లైన్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆయన ఎప్పుడో జరగబోయే దాన్ని చూసి మనకి ఇప్పుడే తెలియజేస్తున్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే దేవుడు తాను చూసేదాన్ని మనం కూడా చూడాలని కోరుకుంటున్నాడు. మనల్ని అప్రమత్తం చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇది నిజంగా ధ్యానం చేయకూడని గ్రంథం అయితే దేవుడు బైబిల్లో పెట్టేవాడు కాదు. ఇది మనల్ని హెచ్చరించడానికి, మనల్ని ఉద్యుక్తుల్ని చేయడానికి, మనల్ని సిద్ధం చేయడానికి, సన్నద్ధం చేయడానికి, సిద్ధపరచడానికి, ఆయన రాకడ కొరకు, శ్రమల కొరకు సంఘాన్ని సిద్ధపరచడానికి ఆయన మన కొరకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత, మనకు తెలియజేసినటువంటి ప్రత్యక్షత. సో దీన్ని మనము ధ్యానం చేస్తున్న కొలది ఇందులో నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ధ్యానం చేయకపోతే దేవుడు మాట్లాడు. ధ్యానం చేయాలి. అందులో భాగంగానే దీన్ని ధ్యానం చేయాలి అనే ఆలోచన ఇందులో ఉన్నటువంటి మరి మీ అందరికి రావడం చాలా గొప్ప విషయం. ఇది దేవుని ద్వారా కలిగిందే అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. సరేనండి, ఇప్పటి వరకు మనము 7 సంఘాల గురించి తెలుసుకున్నాము.
7 సంఘాల గురించి, 7 సంఘాలలో వారు ఎదుర్కొన్నటువంటి శ్రమలు, ఆ సంఘ స్థితులు, ఆ సంఘాల కాలము అవెక్కడున్నాయి? మరి ప్రపంచ పటంలో అవెక్కడున్నాయి? నిజంగా ఉన్నాయా? అవి కేవలం రూపకాలుగా దేవుడు తెలియజేశాడా? వీటన్నిటిని గురించి కూడా మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత మరి ఈ ముద్రలు కొన్నిటిని అవి విప్పడానికి ఒక సీల్ వేయబడినటువంటి ఒక గ్రంథాన్ని విప్పడానికి ఎవరు విప్పుతారా అని అంతా ఎదురు చూస్తా ఉంటే మౌనం అయిపోయింది. మరి భూమి మీద గాని, ఆకాశంలో గాని ఇంకెక్కడ కూడా దీన్ని విప్పగలిగే యోగ్యత ఎవ్వరికీ లేదని తేలిపోయింది. ఈలోపుగా సంతోషంగా మరి పరలోకం నిండిపోయింది. ఏంటంటే ఆ గ్రంథాన్ని విప్పడానికి గొర్రెపిల్లకు మరి అధికారం ఉంది. గొర్రెపిల్ల ముందుకొచ్చింది అని గొప్ప స్వరంతోటి వినటం జరుగుతుంది. సో, గొర్రెపిల్ల అధికారాన్ని పొందుకుంది ఆ గ్రంథాన్ని విప్పడానికి. సో, సీల్ వేయబడినటువంటి గ్రంథం. ముద్ర గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ముద్ర వేయబడింది. ముద్ర వేయబడినటువంటి గ్రంథం. దాన్ని విప్పడానికి ఎవరికి అధికారం ఉందంటే గొర్రెపిల్లకు మాత్రమే అధికారం ఉంది. భూమి మీద గాని, ఆకాశ మండలంలో గాని, పరలోకంలో గాని, పాతాళంలో గాని ఆ ముద్రను విప్పడానికి ఎవరికీ అధికారం లేదు. గొర్రెపిల్లకు మాత్రమే ఉంది. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు అని చూస్తున్నాం. సో, ముద్రను గురించి మనం ఆలోచించినట్లయితే, ముద్రను వేయగలిగే శక్తి ఉన్నవానితో సమానమైన శక్తి ఉన్నవాడికే ముద్రను విప్పేటటువంటి శక్తి కూడా ఉంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో, ముద్రను విప్పటం అన్నది గొర్రెపిల్లకు అధికారం లభించింది. గొర్రెపిల్ల ఎవరు అంటే, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి మన యేసయ్య. ఈ లోకంలో నివసించినప్పుడు మనిషిగా ఆయన నివసించాడు. కానీ ఆయన దేవుడు. ఇది ఎందుకు ఈ విషయం నేను స్పష్టంగా చెప్తున్నానంటే, ఈ రోజుల్లో చాలా మందికి యేసుక్రీస్తు దైవత్వం పైన చాలా ప్రశ్నలున్నాయి. ఈ లోకంలో శత్రువు క్రైస్తవుల్ని అయోమయం పెట్టడంలో మొట్టమొదటి అస్త్రం ఏంటంటే, యేసుక్రీస్తు దైవత్వాన్ని నిరాకరించడమే. యేసుక్రీస్తు దైవత్వాన్ని నిరాకరిస్తూ ఎన్నో కల్ట్స్ వచ్చాయన్నమాట. అంటే యేసుక్రీస్తు దేవుడు కాదు. యేసుక్రీస్తును గొప్పోడు అని చెప్తూనే మనల్ని మోసం చేస్తూ, యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పడానికి కొన్ని మతాలొచ్చాయి. క్రైస్తవులు అని చెప్పుకుంటూనే క్రైస్తవులు కాదు అని చెప్పబడేటటువంటి కొన్ని వర్గాలొచ్చాయి. ఉదాహరణకు ఇప్పుడు బయట అసలు యేసుక్రీస్తు దైవత్వాన్ని గురించినటువంటి అందరిని తప్పుదోవ పట్టించినటువంటి అతి పెద్ద వ్యతిరేకమైనటువంటి వర్గం ఏంటుండంటే అది ఇస్లాం. అంటే మహమ్మదీయులు. వాళ్ళు ఏం నమ్ముతారంటే యేసుక్రీస్తు గొప్ప ప్రవక్తే. ఆయన రెండవ రాకడ గూడా ఉంది. ఆయనొస్తాడు. కానీ ఆయన దేవుడు మాత్రం కాదు. ఈ గొర్రె పిల్లగా వ్యవహరిస్తున్నటువంటి యేసుక్రీస్తు దేవుడు కాదు అని నమ్ముతారు. నమ్మడమే గాదు, అలా క్రైస్తవులను గూడా నమ్మించి యేసుక్రీస్తుని దేవుడు కాదని, యేసుక్రీస్తు దైవత్వాన్ని డిస్‌ప్రూవ్ చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. సో, చాలా డిబేట్స్ మీరు చూస్తా ఉంటారు. చాలా మంది మరి ముస్లిం నాయకులు గూడా వాళ్ళేంటంటే, మాకు వి లవ్ జీసస్ క్రైస్ట్ అంటారు. యేసుక్రీస్తుని మేము రెస్పెక్ట్ చేస్తాం అంటారు. ఈ మాటలు విన్నప్పుడు సగటు క్రైస్తవుడు చాలా సంతోషపడిపోతారు. ఏమనంటే, ముస్లిమ్స్ అయ్యుండి గూడా వాళ్ళు భలేగా మన దేవుడి గురించి మాట్లాడుతున్నారు. మన యేసయ్యని వాళ్ళు గౌరవిస్తున్నారట. ఆహ్, అని జెప్పేసి వి లవ్ ద గాడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఒకాయనంటే, అది నిజంగా మరి మన దేవుడిని గొప్పగా చెప్తున్నారనుకోని మనోళ్ళందరూ షేర్ చేసేసారు. వి లవ్ ద గాడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటున్నారు గానీ, వి లవ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అనట్లే. అంటే యేసుక్రీస్తుని దేవుడిగా వాళ్ళు లెక్కించడం లేదు గానీ, యేసుక్రీస్తుకు దేవుడైన వాడిని మేము ప్రేమిస్తున్నాం అంటున్నారు. దాన్ని వాళ్ళు అల్లాహ్‌గా వాళ్ళు చూస్తా ఉన్నారు. సో, ఇదొక మోసం అన్నమాట. అంటే యేసుక్రీస్తును గౌరవిస్తూనే ఈ గొర్రెపిల్ల గురించి, గొర్రెపిల్ల అధికారాన్ని తగ్గించడానికి చెప్పే ప్రయత్నం. వీళ్ళు చేసే డిబేట్స్‌లో ఎక్కువగా అడిగే క్వెషన్ ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడని బైబిల్‌లో ఎక్కడ రాసుంది? యేసుక్రీస్తు దేవుడని గాని, ఆయన ఆయన త్రిత్వంలో భాగమని గాని, యేసుక్రీస్తు దైవత్వం గురించి ఎక్కడుంది? భూమి మీద ఆయన బ్రతికినప్పుడల్లా నా తండ్రి పని నేను చేయాల్సింది. నా తండ్రి చెప్పినట్టే వింటాను. నా తండ్రి పనులపై నేను ఉండాలని మీకు తెలీదా అన్నాడు గాని, ఎక్కడ తన సొంతగా మాట్లాడినట్టుగా గాని, తన సొంత పని చేసినట్టుగా గాని ఎక్కడా చూడలేదు గదా! ఆయన కేవలం మనిషి, ఒక ప్రవక్త మాత్రమే. ఒక గొప్ప శక్తులున్న ప్రవక్త మాత్రమే. కానీ ఆయన దేవుడు కాదు. దేవుడుంటే దేవుడయ్యుంటే బైబిల్‌లో చూపిచ్చండి. కొత్త నిబంధనలో చూపిచ్చండి. యేసుక్రీస్తు దేవుడని ప్రూవ్ చేయండి. ఇలాంటి ప్రశ్నలు అడుగుతా ఉంటారు. సో, ఇదంతా ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇప్పుడు గొర్రెపిల్ల గురించి చెప్తున్నా. ఈ గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువుల వారని మనకు తెలుసు. ఈ గొర్రెపిల్ల ఆకారం గురించి కూడా ప్రకటన గ్రంథంలోని వేరే వేరే అధ్యాయాల్లో చూస్తే, వధింపబడినట్లున్న గొర్రెపిల్ల అని రాయబడింది కరెక్ట్‌గా. అంటే ఈ గొర్రెపిల్ల వధింపబడినట్లుగా క్లియర్‌గా గుర్తులు కనిపిస్తున్నాయి ఆ దర్శనంలో. ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే దిస్ ఈస్ నన్ అదర్ థాన్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. యేసుక్రీస్తు అని అర్థమవుతుంది.
అయితే ఈ గొర్రెపిల్ల గురించి చెప్తూ, ఈ గొర్రెపిల్లకు మాత్రమే ఆ ముద్రను విప్పే అధికారం ఉంది అని మనకి వ్రాయబడింది. అంటే ముద్రను విప్పగలిగేది ఎవరంటే, ముద్రని వేసిన వానితో సమానమైన అధికారం కలిగిన వాడు మాత్రమే ముద్రను విప్పగలుగుతాడు. సో, ఈ ముద్రను ఇప్పుడు ముద్రను వేసింది ఎవరు అని అడిగితే దేవుడు అని అందరూ జెప్తారు. అది ఎవరైనా ఒప్పుకుంటారు. మరి ముద్రను విప్పగలిగేది ఎవరు? ఆ ముద్రను విప్పగలగడానికి అధికారం పొందుకున్నది ఎవరు? అధికారం కలిగినది ఎవరంటే గొర్రెపిల్లకు అధికారం ఉంది. గొర్రెపిల్ల అధికారం పొందుకుంది. ఎలా పొందుకుంది గొర్రెపిల్ల అంటే, కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చి, ఈ కుమారునిగా పాపరహితంగా జీవించి, మానవునిగా పాపరహితంగా జీవించి, తన పూర్తి దైవత్వాన్ని నిరూపించుకోవడం ద్వారా, అంటే కాపాడుకోవటం ద్వారా, పాపరహితంగా జీవించటం ద్వారా, గొర్రెపిల్ల ముద్రను విప్పే అధికారాన్ని పొందుకుంది. తను కార్చిన రక్తం ద్వారా, వధింపబడుట ద్వారా, తను మనుషులుగా పుట్టినప్పటికీ గూడా, ఈ మనుషులలో ఉన్నటువంటి పాపాన్ని అంటుకొనకుండా, పాపరహితంగా జీవించటం ద్వారా గొర్రెపిల్ల ఆ అధికారం పొందుకోవడంలో సక్సెస్ సాధించింది. కాబట్టి గొర్రెపిల్ల గురించి చూసినట్లయితే, గొర్రెపిల్ల గురించి ప్రస్తావిస్తే ఏమనుంటుందంటే, గొర్రెపిల్లను అది, ఇది అని జంతువుని వ్యవహరించినట్టుగా మాట్లాడట్లే. గొర్రెపిల్ల గురించిన సంబోధన ఎలా ఉందంటే, ఆయన అని రాయబడింది. గొర్రెపిల్ల ఒక మనిషి. గొర్రెపిల్ల ఒక వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి అంటే యేసుక్రీస్తు ప్రభువులు వారే. ఇంకొకటి కూడా మనం గమనించినట్లయితే, ఇది గూడా ఇప్పుడే చెప్పేస్తాను. ఆ తర్వాత మనము ఈ అధ్యాయంలో కిందకు చదివితే లాస్ట్‌లో ఇదే 6వ అధ్యాయంలో చివరిలో ఎట్లాగా వ్రాయబడిందంటే గొర్రెపిల్ల గురించి, ఆ గొర్రెపిల్లయు అదే విధంగా సింహాసనాసీనుడున్న వాని యొక్కకి ఒకసారి ఇది ఎన్నో వచనం అంటేనండి 15-17 వచనంలో. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను, బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడయ్యున్న వాని యొక్కయు, గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. చూడండి, సింహాసనాసీనుడై ఉన్న వాడిని, గొర్రెపిల్లను ఎప్పుడు పక్కన పెట్టి మాట్లాడుతున్నారు. గొర్రెపిల్లను సింహాసనాసీనునితో సమానంగా చేసి మాట్లాడుతున్నారు. అంతేగాకుండా 19వ అధ్యాయంలో చూసినట్లయితే, అదే విధంగా 5వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే, మరి గొర్రెపిల్లకును సింహాసనాసీనుడై ఉన్న వానికిని స్తోత్రములు, ఘనతయు, మహిమయు యుగయుగములకు కలుగును గాక అని ఆ 24 పెద్దలు, 4 జీవులు సాష్టాంగపడి నమస్కారం చేయటాన్ని కూడా చూస్తున్నాం. సో, గొర్రెపిల్ల ఈ సింహాసనాసీనుడైన వానితో సమానమైన నమస్కారాలు పొందుకుంటున్నాడు. సమానమైన వందనాలు పొందుకుంటున్నాడు. ఘనతను పొందుకుంటున్నాడు. కీర్తిని పొందుకుంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, ఆ సింహాసనాలన్నీ గూడా ఆహ్, 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 కిరీటాలన్నీ గూడా తీసుకొచ్చి వాళ్ళు గొర్రెపిల్ల కాళ్ళ ముందు పడేస్తున్నారు. ఇది గొర్రెపిల్ల యొక్క గొప్పతనం. కాబట్టి గొర్రెపిల్ల దైవత్వానికి ఈ అధ్యాయాలు మనకి పూర్తిగా రుజువు చేస్తూ ఉన్నాయి. గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువుల వారు, ఆయన సాక్షాత్తు భూమిలోనికి మన కొరకు వచ్చి ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవుడు అని అందరూ నమ్మి తీరాల్సిందే. సో, ఆ గొర్రెపిల్ల 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు అని మనం చూస్తున్నాం. సరే, ఇప్పుడు గొర్రెపిల్ల గురించి మనం తెలుసుకున్నాము. గొర్రెపిల్ల గురించిన తర్వాత తెలుసుకున్న తర్వాత మనము ఈ అధ్యాయంలో మనకి ఈ ముందుకు వెళ్తే ఈ 8 వచనాల్లో 4 గుర్రాల కనపడుతున్నాయి. 4 గుర్రాల మీద ప్రయాణిస్తూ వస్తున్నటువంటి 4 రైడర్స్ కనపడుతున్నారు. గుర్రాలకి డిఫరెంట్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. సో, ఈ 4 గుర్రాల మీద వస్తూ ఆ 4 ముద్రలు విప్పినప్పుడు, ఈ 4 రకాలైనటువంటి తీర్పులు భూమి మీదకి విడవబడుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఈ 4 ముద్రలు విప్పబడినప్పుడు, ఒక్కొక్క ముద్ర విప్పబడినప్పుడు ఒక్కొక్క గుర్రం బయటికి రావడం, ఆ గుర్రం మీదున్న వ్యక్తికి కొన్ని సర్టెన్ అధికారాలివ్వడం మనం చూస్తున్నాం. సో, అందులో మొట్టమొదటిగా వచ్చినటువంటి గొర్రెపిల్ల ఏంటి అని అడిగితే, ఇది తెల్లని గుర్రం. మొట్టమొదటిగా వచ్చిన గుర్రం ఏంటంటేనండి, తెల్లని గుర్రం. సో, తెల్లని గుర్రం మీద ఒకడొచ్చాడు. అతను ఎలా ఉన్నాడంటే గూడా విల్లు పట్టుకొని కూర్చున్నాడు. కిరీటం ఇవ్వబడింది. అతడు జయించుటకు బయలువెళ్ళెను. మీరు ఈ డిస్క్రిప్షన్ చూడగానే మనకి ఒక పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. మీరు గమనించండి. ఏంటంటే తెల్లని గుర్రం. ఫస్ట్ వైట్ కలర్. వైట్ కలర్ అనగానే మనకి గుర్తొచ్చేదేంటంటే పరిశుద్ధత, స్వచ్ఛత, మరి ప్యూరిటీ ఇవన్నీ గుర్తొస్తాయి. మనం గూడా తెల్ల బట్టలేసుకొని పరిశుద్ధులం అన్న ఇదిలో ఉంటామనమాట. అంటే పరిశుద్ధతకు గుర్తుగా, సంకేతంగా పరిశుద్ధులుగా ఉండాలన్న ఆశకు సంకేతంగా కొన్ని సార్లు తెల్లని వస్త్రాలు ధరిస్తా ఉంటాం. వైట్ ఆల్వేస్ ఇండికేట్స్ గుడ్. మన యొక్క నోటేషన్స్‌లో మన యొక్క దాంట్లో కలర్ కోడింగ్‌లో గూడా. ఎప్పుడు గూడా తెల్ల గుర్రం మీద వస్తున్నాడు అంటే ఆ వ్యక్తిని
ఎలా చూస్తారంటే ఒక మంచి చేయడానికి, మేలు చేయడానికి వస్తున్న వానిగా మనం చూస్తాం. సో, ఇక్కడ కూడా ఈ డిస్క్రిప్షన్ చూస్తే ఎలా ఉందంటేనండి, మంచి మేలు చేయడానికి వస్తున్న వాడిగా మనం చూస్తాం. తెల్లని గుర్రం కనపడింది. దానికొకడు విల్లు పట్టుకొని కూర్చున్నాడు. అంతేకాదు డిస్క్రిప్షన్ గూడా అతడు జయించుటకు బయలు వెళ్ళెను. సో, ఆల్‌వేస్ విక్టోరియస్. ఆ గుర్రం మీద వచ్చేటటువంటి ఆ వ్యక్తి ఎప్పుడు జయకరంగానే కనిపిస్తున్నాడు, జయిస్తున్నాడు. తనకు ఓటమియే లేదు. తను అందరిని జయిస్తూనే ఉన్నాడు. వేటిని జయిస్తున్నాడు అన్నది గూడా మనం చూద్దాం. సో, ఇది ఎవరు? ఈ గొర్రెపిల్ల మీద ఈ గుర్రం మీద వస్తున్న, ఈ తెల్ల గుర్రం మీద వస్తున్నది ఎవరు అన్నది ఆలోచించాలి. చూస్తేనేమో మనకేమనిపిస్తుందంటే లోపల ఎక్కడో ఇది యేసుక్రీస్తేనేమో అని అనిపిస్తుంది. కొంతమంది గూడా చెప్తారు ఇది యేసుక్రీస్తే. ఎందుకంటే తెల్లని గుర్రం మీద వస్తున్నాడు, జయిస్తూ ఉన్నాడు, విల్లును పట్టుకొని కూర్చొనున్నాడు, అతనికి కిరీటం గూడా ఉంది అని జెప్పేసి చాలా మంది ఇది యేసుక్రీస్తే అని చెప్తారు. కానీ మనం ఇక్కడే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది మనము 19వ అధ్యాయంలో గొర్రెపిల్లొచ్చినప్పుడు ఉండేటటువంటి గొర్రెపిల్ల లక్షణాలు మనం చూసినట్లయితే 19లో గొర్రెపిల్ల భూమి మీదకొచ్చినప్పుడు మనం చూస్తున్నాం అన్నమాట. అక్కడ ఎలా ఉందంటే గొర్రెపిల్ల కు ఒక కిరీటం కాదున్నది, చాలా కిరీటాలున్నాయి. ఇంకొకటి అక్కడ గొర్రెపిల్ల డిస్క్రిప్షన్‌లో ఆ గొర్రెపిల్ల చేతిలో ఖడ్గం ఉంది. ఇక్కడ గొర్రెపిల్ల ఇక్కడ ఇక్కడ గుర్రం మీద కూర్చున్న వాని చేతిలో ఎట్లుందంటే ఈ తెల్లని గుర్రం మీద కూర్చున్న వాని చేతిలో ఎలా ఉందంటే ఖడ్గం లేదు, విల్లుంది. చూడండి అక్కడున్న ఆయుధం వేరు, ఇక్కడున్న ఆయుధం వేరు. అక్కడ గుర్రం మీద కూర్చున్నవాడు అంటే 19వ అధ్యాయంలో కూడా గుర్రం మీద కూర్చొనే వస్తాడన్నమాట. సో, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అక్కడున్న ఆ గుర్రం మీద తెల్ల గుర్రం మీద వ్యక్తి కిరీటములు ఉన్నాయి ఆల్రెడీ. ఇక్కడ ఇక్కడ గుర్రం మీద ఉన్న వ్యక్తికి కిరీటం ఒక్కటే ఉంది. అది కూడా ఇవ్వబడింది. చూడండి ఇక్కడ వ్యక్తికేమో కిరీటం ఇవ్వబడింది. అక్కడ వ్యక్తికేమో కిరీటాలు ఉన్నాయి. ఈ రెండిటికి డిఫరెన్స్ చూడాలి. మన యేసుక్రీస్తు ప్రభువుల వారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అతనికి ఎవరో కిరీటం ఇవ్వాల్సిన అవసరం లేదు. అతడు స్వతహాగా రాజై ఉన్నాడు. ఆయన కాళ్ళ ఎదుట అనేక మంది తమ కిరీటాలను పడేశారు. పడేసి నీకంటే గొప్పోడెవరు లేరు అని తెలియజేశారు. ఆయనకు ఆల్రెడీ కిరీటాలు, రాజుల కిరీటాలు ఆయనవే, ప్రభువుల కిరీటాలు ఆయనవే, అన్ని కిరీటాలు ఆయనవే. అందుకని ఆయన గురించిన డిస్క్రిప్షన్, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించిన డిస్క్రిప్షన్ వచ్చినప్పుడు అనేక కిరీటములు ఆయనకి స్వతహాగా ఉన్నాయి. ఆయనకి ఎవరో ప్రెజెంట్ చేయాల్సిన అవసరం లేదు కిరీటములు. ఆయన స్వతహాగా రారాజు. సో, ఇక్కడ వ్యక్తి డిస్క్రిప్షన్ చూస్తే ఒకటే కిరీటం ఉంది. అది కూడా ఇవ్వబడింది. అంటే ఈ డిస్క్రిప్షన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే, ఇతడు మంచివాడులా కనపడుతున్నటువంటి మోసగాడు అని అర్థమవుతుంది. దిస్ ఈస్ డిసెప్షన్. ఇది మోసం. ఈ తెల్లని గుర్రం మీద విల్లు పట్టుకొని జయించుచూ ఉండేవాడు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటేనండి, మోసము జరుగుతుంది. హి ఈస్ ఎ డిసీవర్ అని అర్థం చేసుకోవాలి. చాలా మంది బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, ఈ గుర్రం మీద వచ్చి జయించుచూ ఉన్నవాడు అంత్యక్రీస్తే అంటారు. అంత్యక్రీస్తు ఒక మనిషి. అంత్యక్రీస్తు ఏదో పెద్ద భూతంలాగో లేదంటే డ్రాగన్ లాగో మనకు కనపడడు. అంత్యక్రీస్తు ఒక మనిషి. ఈ మనిషి ఏం చేస్తాడంటే మనిషి గురించి చాలా డిస్క్రిప్షన్స్ చూస్తే అంత్యక్రీస్తు ఎలా ఉంటాడంటే ముందు శాంతి కాముకుడుగానే వస్తాడు. దానియేలు గ్రంథంలో చూసినట్లయితే ఈ అంత్యక్రీస్తు టెన్యూర్, ఈ అంత్యక్రీస్తు ప్రభావము 7 సంవత్సరాలు ఉంటుందని అది అనేక లెక్కల ద్వారా మనకు అర్థమవుతుంది. సో 7 ఇయర్స్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ యాంటిక్రైస్ట్. ఈ యాంటిక్రైస్ట్ ఎలా వస్తాడంటే క్రీస్తు స్వభావమును కలిగిన వాడిలాగానే వస్తాడు. కొంతమందయితే ఇతడే క్రీస్తు అని కూడా అనుకుంటారు. యేసుక్రీస్తు వచ్చేసాడని కూడా అనుకుంటారు. అలా అనుకునేలా వస్తాడు. అంటే ఎంత ఈజీగా మోసం చేయగలడో మనం అర్థం చేసుకోవాలి. అంటే చాలా గుర్తుపట్టగలిగే స్వభావం తెలిసినోళ్ళు గూడా ఇంత గొప్ప చేస్తున్నటువంటి వ్యక్తి ఇతడు క్రీస్తు పక్షాన ఉన్నాడు అని అనుకుంటారు. కానీ ఇతడు యాక్చువల్‌గా క్రీస్తు విరోధి. ఇతడు ఎలా వస్తాడంటేనండి ఫస్ట్ 3½ ఇయర్స్ ఆహ్, నేను శాంతినిస్తాను అని చెప్పి వచ్చేవాడుగా ఉంటాడు. శాంతినిస్తానని చెప్పి అధికారాన్నంతటిని తన చేతిలోకి తీసుకునేవాడిగా ఉంటాడు. సో, మొట్టమొదట ఈ యాంటీ క్రైస్ట్ పరిపాలన ఎలా స్టార్ట్ అవుతుందంటేనండి, శాంతి అనే స్లోగన్ తోటి స్టార్ట్ అవుతుంది. పీస్ మేకింగ్ అనే స్లోగన్ తోటి స్టార్ట్ అవుతుంది. సో, నేను ఇప్పుడు ఈ అంశాలన్నీ ఎక్కడి నుంచి చెప్తున్నాను ఏంటంటే, మొట్టమొదట ఇందులో బాగా చదివితే మనకు కొన్ని విషయాలు అర్థమవుతా ఉంటాయి. దీనికి తోడు ఎంతోమంది మంచి రైట్ స్పిరిట్ తోటి ధ్యానం చేసినటువంటి మంచి బైబిల్ పండితులు, మంచి బైబిల్ బోధకులు చెప్పిన వాటన్నిటిని గూడా ఒకసారి రిఫర్ చేసి, నేను ఈ అంశాలను, ఈ పాయింట్స్ నేను మీతో చెప్తున్నాను. సో, ఇవి ఎగ్జాక్ట్‌గా ఇక్కడున్న ఇంటర్‌ప్రిటేషన్సే అని బల్లగుద్ది నేను చెప్పను. ఎందుకంటే, ఈ ఇంటర్‌ప్రిటేషన్స్ గురించి చాలా భిన్నమైనుంటాయి. కానీ నేను చెప్పాలనుకున్నదేంటంటే,
ఐ యామ్ బ్రింగింగ్ అవుట్ ద మోస్ట్ ప్రాక్సిమల్ ఇంటర్ప్రిటేషన్ పాసిబుల్. అంటే వీలైనంత వరకు సన్నిహితంగా మ్యాచ్ అవ్వగలిగేటటువంటి ఇంటర్ప్రిటేషన్‌ని నేను మీకు తెలియజేస్తున్నా. సో, ఈ తెల్లగుర్రము యాంటీ క్రైస్ట్, అంత్యక్రీస్తు ఎలా వస్తాడు ఈ అంత్యక్రీస్తు అంటే, శాంతి అనే స్లోగన్‌తో వస్తాడు. పీస్ మేకర్ అనే స్లోగన్‌తో వస్తాడు. ప్రపంచ దేశాల మధ్య సఖ్యత అనే స్లోగన్‌తో వస్తాడు. ఎప్పుడు గూడా గుర్తుపెట్టుకోండి, యుద్ధానికి ముందు వచ్చేవాడు ఈ విధంగా పీస్ అంటూ వచ్చి తర్వాత పెద్ద యుద్ధాలకు కారణమవుతారు. ఇదివరకు అడాల్ఫ్ హిట్లర్ అనేటటువంటి ఒక నియంత. మీ అందరికి హిట్లర్ తెలుసు. ఈ నియంత గూడా ఫస్ట్ తను ఎంటర్ అయినప్పుడు ఇచ్చిన స్లోగన్ ఏంటంటే, గివ్ మీ అథారిటీ ఐ విల్ మేక్ పీస్ అమాంగ్ ద నేషన్స్. నేను పీస్ మేకర్‌గా ఉంటానని చెప్పాడు ఫస్ట్. చెప్పిన తర్వాత ఏమైందో మీ అందరికి తెలుసు. అతని యొక్క క్రూరత్వం, మూఢత్వంతోటి రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసి, ఆ రెండో ప్రపంచ యుద్ధంలో ఎంత దారుణమైన నష్టం జరిగిందో మనం జూస్తూ ఉన్నాం. అంతేకాదు ఎంత ఘోరమైన నియంతగా తయారయ్యాడుగా మనం చూసాం. అయితే ఈ అడాల్ఫ్ హిట్లర్ అని గూడా కొంతమంది అనుకుంటారు గానీ, అడాల్ఫ్ హిట్లర్ యొక్క పీరియడ్స్ ఇవన్నీ గూడా చూస్తే అదంత పెద్దగా మ్యాచ్ కాదు. సో, మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే అంత్యక్రీస్తు పరిపాలన మన ముందుంది. వి ఆర్ వెరీ క్లోజ్ టు రిసీవ్ ద రూల్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. సో, మనము గూడా దాన్ని అంటే మనం దానికి క్లోజ్‌గా ఉన్నాము అన్న విషయాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ శ్రమలు స్టార్ట్ అవ్వడానికి ముందు ప్రభువు మనలను సంఘం ఎత్తపడుతుంది. సంఘం అన్నది ఆయన దగ్గరకి కొనుపబడుతుంది. ఈ విషయాన్ని గూడా మనం అర్థం జేసుకోవాలి. కాబట్టి ఈ శ్రమలన్నీ గూడా ఎవరికి వస్తున్నాయి, రాబోతున్నాయంటే యూదులకు ప్లస్ విడవబడినటువంటి విశ్వాసులకు. సంఘము కొనుపబడుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి రాకంటే ముందే ఆయన మధ్యాకాశం అంటే ఆయన భూమి మీద ల్యాండ్ అవ్వకంటే ముందే సంఘము ఆయన దగ్గర ఎత్తబడుతుంది. ఆయన భూమి మీదకొచ్చేది ఎప్పుడంటే 19వ అధ్యాయంలో మనం చూస్తాం. అప్పుడొస్తాడు. తీర్పు తీర్చడానికి వస్తాడాయన. ఆయన మహా వేండ్రంతో ఆయనొస్తాడు. సో, ఆహ్, ఇప్పుడు ఇవి ఎదుర్కోవడానికి వస్తున్నాయి. ఎందుకు చెప్తున్నాం ఇయన్నీ అంటే, మనం ఉన్నప్పుడు యాంటీ క్రైస్ట్ వస్తాడా అంటే, యాంటీ క్రైస్ట్ వస్తున్నాడు అనంగా సంఘం ఎత్తబడిపోతుంది. సో, మనకి అలాంటి యాంటీ క్రైస్ట్ సూచనలు కనపడుతున్నాయంటే, సంఘం ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఎందుకు ప్రిపేర్డ్‌గా ఉండాలంటే, ఎత్తబడటానికి ప్రిపేర్డ్‌గా ఉండాలి. పొరపాటున విడవబడ్డామంటే, ఇదిగో ఇక్కడ రాసిన శ్రమలన్నీ మనం చూస్తాం. సో, మనము ఎలాగా ఉంటది పరిస్థితి అంటేనండి, ఈ యాంటీ క్రైస్ట్ వచ్చి నేను పీస్ మేక్ చేస్తాను. మీరిప్పుడు గమనించండి ప్రెజెంట్ పరిస్థితుల్లో చూస్తే, ఇప్పుడు అరబ్ కంట్రీస్‌కి మూస్ మ ఈ ఈ ఇస్రాయెల్‌కి మధ్యలో చర్చలు జరిపి రెండిటికి సయోధ్య కుదుర్చాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ప్రస్తుతం ప్రెజెంట్ అమెరికా ఎలక్షన్స్ అవ్వచ్చు, లేదంటే రాబోయే ఎలక్షన్స్ అవ్వచ్చు. బట్ ఒక గ్రేట్ లీడర్ వస్తాడు. ఆ లీడర్ మాత్రం ఏం చేస్తాడంటే, ఈ తను ఇద్దరి మధ్య అంటే ఈ అం అం ఈ యూదా దేశానికి అంటే ఇస్రాయెల్ దేశానికును, అరబ్ కంట్రీస్‌కి పచ్చగడ్డేసే భగ్గుమనేటటువంటి వైరం ఉంది. అంతే గదండీ! ఎప్పుడు ఇస్రాయెల్‌ని చుట్టుముట్టి అరబ్ కంట్రీస్ అంటే ఇస్లాం కంట్రీస్ అన్నీ గూడా నాశనం జేయాలనే చూస్తున్నాయి. ఇప్పుడు మనం వార్స్ చూస్తున్నాం. గాజా స్ట్రిప్ మీద జరిగిన వార్, ఐసిస్ తీవ్రవాదుల దాడులు, అదే విధంగా ఇంకా జరుగుతూనే ఉన్నాయి వార్స్ అన్ని గూడా ఇస్రాయెల్‌కి, పాలస్తీనాకి మధ్యలో జరుగుతూనే ఉన్నాయి. పాలస్తీనాకి ఇస్లాం కంట్రీస్ సపోర్ట్ జేస్తున్నాయి. ఇస్రాయెల్‌కేమో కొన్ని క్రిస్టియన్ కంట్రీస్ సపోర్ట్‌గా ఉన్నాయి. ఇవన్నీ యుద్ధాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మనం యుద్ధ సమాచారాలు వింటున్నాము. అయితే ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అంటేనండి, ఆల్ ఆఫ్ ఎ సడెన్ యుద్ధాలను ఆపేస్తానని జెప్పేసి కొంత పీస్ పీరియడ్ వస్తది. యుద్ధాలను ఆపేస్తాను. ఈ ఈ ఇస్రాయెల్‌కి నేను పీస్ చేస్తాను. అంతేగాదు అరబ్స్‌ని ఒప్పించి ఇస్రాయెల్‌లో ఏదైతే కూలిపోయిన మందిరం ఉందో, దేవాలయం ఉందో దాన్ని పునర్నిర్మింప చేస్తాము అని చెప్పేసి ఆయన ఈ పీస్ మేకింగ్ అరేంజ్‌మెంట్స్ అనేవి జరుగుతాయి. ఇందుకోసం ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు, పవర్‌లో ఉన్న దేశాలన్నీ గూడా ఏం చేస్తాయంటే, తమ కొరకు ఒక నాయకుడిని ఎన్నుకోవడం గూడా జరుగుతుంది. ఈ నాయకుడిని ఎన్నుకున్నప్పుడు, ఈ శాంతి చర్చలు జరుగుతాయి అని అనుకుంటారు. బట్ ఇవన్నీ గూడా ఏంటంటే, ఒక 3 ½ ఇయర్స్ వరకు ఇది జరుగుతా ఉంటది. బట్ ఈ నాయకుడిగా తయారైనటువంటి వాడేం చేస్తాడంటే, శాంతి చర్చలు జరిపినట్టే జరిపి, మహాయుద్ధానికి కారణమవుతాడు. అంత్యక్రీస్తుగా పరిణమిస్తాడు. తన అధికారాన్ని అంతటిని తనలోనికి తీసేసుకొని, మొత్తం అప్పటికే గూడా ఎలా అయిపోద్దంటే పరిస్థితి,
ప్రతి ఒక్కరి డీటెయిల్స్ కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి డీటెయిల్స్, వాళ్ళ ఫెయిత్, వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్, వాళ్ళ బిలీఫ్ ఇదంతా గూడా డిజిటలైజ్ అయిపోతుంది. డిజిటలైజ్ అయిపోయి ఇప్పుడు మనందరి ఐడెంటిటీస్ గూడా అంతా ఒకరి కంట్రోల్‌లో ఉంటాయి. మొత్తం మన దాపరికానికి ఏముండదండి. మనం ఏం ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాము, ఎవరికి డబ్బులు పంపిస్తున్నాం, ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాం, ఏం కొంటున్నాం, బైబిల్ కొంటున్నామా, మనం క్యాబ్ బుక్ చేసుకొని ఎక్కడికెళ్తున్నాం, ప్రేయర్‌కెళ్తున్నామా, చర్చ్‌కెళ్తున్నామా, ఇలాగా అంటే మనం పెట్టే మెసేజెస్ ఏంటి, ఒక్కటి కూడా మరుగుండదు. ఇంకొకటి ఆ రోజులు ఎలా ఉంటాయంటే, నువ్వు పాపం చేస్తావా? ఎంత పెద్ద పాపమన్నా చెయ్యి. యూ విల్ బి సేఫ్. నువ్వు వ్యభిచారంలో దిగిపోతానంటే నిన్ను రక్షించడానికి మేమున్నాం. నువ్వు జారత్వం చేస్తానంటే నిన్ను రక్షించడానికి మేమున్నాం. నువ్వు మర్డర్స్ చేస్తావంటే నేను రక్షించడానికి మేమున్నాం. వికృతంగా చేస్తాను, నేను సైకోలాగా ఉంటానంటే నేను రక్షించడానికి మేమున్నాం. కానీ క్రీస్తుని నమ్ముకున్నానంటే మాత్రం మొత్తం నువ్వు అయిపోయావే. ఇలాంటి రోజులొస్తాయన్నమాట. అంటే నీకు రేషన్ కట్టు, నీకు అది కట్టు, ఇది కట్టు అంటే నీకుండేటటువంటి బేసిక్ అమ్యూనిటీస్ అన్నీ గూడా కట్ అవుతాయి. ఇదంతా గూడా వన్ వరల్డ్ గవర్నమెంట్ రావడానికి సూచనగా ఉంది. ఒక్కడే ప్రభువుని అనుకుంటారు. ఆ ఒక్కడే ఈ తెల్ల గుర్రం మీద వచ్చేటటువంటి వ్యక్తి వాడేం చేస్తాడంటే మొత్తం క్రీస్తుకు విరోధంగా ఈ ప్రపంచాన్ని తయారు చేయాలి అని జెప్పేసి చూస్తా ఉంటాడు. సో, ఈ ఈ ఈ సంఘంగా ఉన్నటువంటి మనందరం గూడా ఏం చేయాలంటే ఈ ఈ ఈ ఉత్థానము జరగకంటే ముందే అంటే ఈ దేవుడు తను కొనిపోకంటే ముందే రాప్చర్ జరగకంటే ముందే మనము ఆ రాప్చర్‌లో ఉన్న విధంగా మనల్ని మనం సర్దుబాటు చేసుకోవాలి. అలాంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. సో, ఇది డిసెప్షన్. మోసం జేయటం జరుగుతుంది. మోసం ద్వారా ప్రజలందరికీ దగ్గరయ్యి ప్రజల ఇన్ఫర్మేషన్ అంతా లాగేసుకొని ఇప్పటికే మీరు గమనించినట్లయితే అన్నిటికి ఒకటే కార్డ్. ఒకటే కార్డ్ తోటి మనం హాస్పిటల్‌లో చూయించుకోవచ్చు, రేషన్ కొనుక్కోవచ్చు. అదే కార్డ్ తోటి మనం ఒక పని, ఇక పనని గాదు అన్ని మల్టీపర్పస్ కార్డ్స్ వచ్చేస్తున్నాయి. నెమ్మదిగా ఎలా అవుతదంటేనంటే అన్నిటికి సింగిల్ ఐడెంటిటీ అనమాట. ఇంక నువ్వేం చెప్పనవసరం లేదు. నిన్ను చూస్తేనే నీ అకౌంట్‌లో ఎంతున్నయి, నీ దగ్గర ఎన్ని డబ్బులున్నయి, నీకేం గావాలి అన్నీ అయిపోయేటటువంటి ఆహ్, దానిలోనికి మనం వెళ్ళిపోబోతున్నాం. అంటే టోటల్‌గా కూడా వన్ వరల్డ్ గవర్నమెంట్ దగ్గరికి మనం వచ్చేస్తున్నాం. అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ఎంత త్వరగా జరుగుతుందన్నది మనకు తెలీదు. సో, మనకున్న ఆప్షన్స్ ఏంటంటే, మనకు దేవుడు మరి ఇది రాకంటే ముందే మనం మరణించినట్లయితే ఆయనతో పాటు పరదేశంలో ఉంటాము. ఇది వచ్చేటప్పుడు మనం భూమి మీద బ్రతికున్న వాళ్ళమైతే ఆయన దగ్గరికి మనం కొనిపోబడాలి రాప్చర్‌లో, ఉద్ధానంలో. లేదు ఈ 2 కాకుండా మనం మిగిలిపోయాము అంటే గనక ఏమవుతుందంటే మహాశ్రమలను మనం చూడాల్సొస్తది. ఆ శ్రమలు ఎలా ఉంటాయో కూడా మనం తర్వాత ధ్యానం చేసుకోబోతున్నాం. సో, మొదటి శ్రమ ఏంటంటే డిసెప్షన్ మోసం. ఇక రెండవ ముద్ర ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలుదేరెను. మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. సో, ఈ శాంతి పీరియడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటి వ్యక్తి అంటే ఆ వ్యక్తి ఈ ఇక్కడ ఈ ఈ వ్యక్తి ద్వారా రాబోయేదేంటంటే యుద్ధాలు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఇప్పటి వరకు తెల్లని రూపం ధరించుకొని, పీస్ రూపం ధరించుకున్న వ్యక్తి ఒక్కసారిగా యుద్ధోన్ముఖుడుగా మారిపోతాడు. అంటే యుద్ధ కాముకుడిగా మారిపోతాడు. మారిపోయిన తర్వాత రెడ్ ఈజ్ ఫర్ ద వార్. రెడ్ అనే కలరు వార్‌ని, యుద్ధాన్ని సూచిస్తుంది. బైబిల్‌లో కూడా రెడ్ యుద్ధాన్ని సూచించినట్లుగా ఎర్రని మహాఘట సర్పం అని రెడ్ కలర్ డినోట్ చేస్తుంది చాలా సందర్భాల్లో. సో, ఎర్రనిదైన వేరొక గుర్రం బయలుదేరును. ఇతనికిచ్చిన అథారిటీ ఏంటంటే, ఒకడినొకడు చంపుకున్నట్టు సమాధానం లేకుండా చేయుటకు వీడికి అధికారం ఇవ్వబడింది. మనం గమనించాలండి యాక్చువల్‌గా ఇప్పుడు రాబోయే శ్రమ ఎలా ఉంటదంటే, భయంకరమైనటువంటి యుద్ధాలు. ఆ యుద్ధాల్లో ఎంతమంది ప్రాణాలు పోతాయి, ఎంతమంది వికలాంగులవుతారు, ఎంతమందికి ఆహారం దొరకదు, ఇవన్నీ గూడా అసలు లెక్క లేనటువంటిది. ఇప్పటి వరకు ఎలా ఉందంటేనండి ఆహ్, హ్మ్, మన ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఫస్టు హిరోషిమా, నాగసాకి మీద బాంబు దాడి జరిగినప్పుడు మెక్సికో నుండి బాంబు దాడి జరిగినప్పుడు దాన్ని టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత జస్ట్ 1 వీక్‌లో అది డిప్లాయ్ అయిన 1 వీక్‌లో హిరోషిమా, నాగసాకిపై ఆటమ్ బాంబ్స్ పడినప్పుడు ఒక్కసారిగా అక్కడ ఆహ్, కొన్ని లక్షల మంది అంటే 3-4 లాక్స్ వరకు చనిపోయారక్కడ. అయితే ఆ చనిపోయింది పక్కన పెడితే, ఆ బాంబు పడిన తర్వాత ఆ బాంబు ప్రభావం కారణంగా చనిపోయిన వాళ్ళు అంతకి 3 రెట్లున్నారు. సో
ఎంతో అతిపెద్ద మారణకాండ. ఈ 2 పట్టణాలను, జపాన్‌లోని 2 పట్టణాలను నాశనం చేసింది ఈ అణుబాంబు. ఇది ఎప్పుడు అనంటే చాలా సంవత్సరాల క్రితం, ఇది రెండవ ప్రపంచ యుద్ధం టైంలో జరిగిందిది. అప్పుడు అమెరికా దగ్గర ఉన్నటువంటి దానికంటే, ఇప్పుడు అమెరికా దగ్గర ఉన్నటువంటి ఈ మారణాయుధాలు, అణుశక్తి ఎంతుందంటేనండి 35,000 రెట్లు అధికంగా ఉంది. 35,000 రెట్లు. అంటే అప్పుడు ఉన్న దాంతోటే 2 పట్టణాలు నాశనం అయిపోతే, పెద్ద పట్టణాలు. ఇప్పుడు దానికి ఇంటూ 35,000 టైమ్స్ ఆఫ్ ద పవర్. అంటే అంత టీఎన్‌టీ వాళ్ళ దగ్గర ఉందట. ట్రైనైట్రోటోలిన్. దాంతోటి అంటే వాళ్ళ దగ్గరున్న వాటితోటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అణుశక్తులను ఉపయోగిస్తే ఈ ప్రపంచాన్నంతటిని గంట లోపల నాశనం జేసేయొచ్చు. అంటే ఆల్రెడీ మీరు చూడండి, ఇప్పటికే దేశాలన్నీ గూడా ఒకడినొకడు చంపుకోవడానికి కావాల్సినటువంటి ఆయుధాలన్నీ తయారు జేసుకున్నాయి. ఇప్పటికి ప్రపంచంలో అణ్వాయుధ దేశాలు 10, 12 ఉన్నాయండి. అంటే అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, నెక్స్ట్ వాటితో పాటు ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఇలాంటి దేశాలను గూడా అణుశక్తి దేశాలంటారు. సో, మన దగ్గర అణ్వాయుధాలున్నాయి. అణ్వాయుధాలు ఎంత డేంజరస్ అంటేనండి, ఇంకా అది ఎ చంపటం మాత్రమే కాదు, చచ్చిపోయిన తర్వాత కూడా కొన్ని తరాల వరకు గూడా అక్కడ భూమి దేనికి పనిజేయదు. ఇలాంటి పరిస్థితి. అంటే మనుషుడు ఆల్రెడీ ఏ ప్రాసెస్‌లో ఉన్నాడంటే, ఒకడినొకడు మొత్తం ప్రపంచాన్ని నాశనానికి చేయగలిగినటువంటి బాంబులన్నీ గూడా మనం తయారు చేసుకొనున్నాం. ఇప్పుడు పొరపాటున యుద్ధం వచ్చి ఒక దేశం మీద ఇంకొక దేశాలు బాంబులేసుకుంటే ఇంకా ఎవరు మిగిలేటటువంటి ప్రసక్తి లేదు. ఒకవేళ మిగిలినా వాళ్ళ బ్రతుకేంటంటే ఆహారం ఉండదు, ఇంకేముండదు. సో, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు జరగబోయేటటువంటి మారణ హోమం ఇది దారుణంగా ఉండబోతుందని మనము అర్థం జేసుకోవాలి. సో, యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మనం వింటూ ఉన్నాం. అలా విన్నప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే, చాలా జాగ్రత్తగా మరి ఆయన రాకడ త్వరగా ఉందని మనము అర్థం జేసుకోవాలి. అందుకనే మత్తయి సువార్త 24వ అధ్యాయము 6-14 వచనంలో, "మరియు మీరు యుద్ధములను గూర్చియు, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపమును కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్ములను శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తం సకల జనుల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సకల సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును." చూడండి, అంటే రాజ్యముల మీదకి రాజ్యము లేసేటటువంటి పీరియడ్‌లోనికి మనం దగ్గరవుతున్నాము అన్న విషయాన్ని గూడా మనం అర్థం జేసుకోవాలి. సో, ఇక్కడ రెండవ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంటేనండి, భయంకరమైన యుద్ధాలు. సో, ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది. సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. ఇప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్‌లో కొంతవరకు ప్రమాదం జరిగింది. నష్టాలు జరిగాయి. కానీ ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్ వచ్చేసరికి ఏం జరగబోతుందంటే, అప్పట్లో యుద్ధాలు జేసుకుంది చిన్న చిన్న తూటాలు, చిన్న చిన్న బాంబులు, ఫిరంగులు, గుండ్లతోటి యుద్ధాలు జేసుకున్నారు. ఇప్పుడు యుద్ధాలు జేయడానికి ఒక్కొక్క దేశం దగ్గర ఒక్కో రకాలైన ఆయుధాలున్నాయి. ఎలాంటి ఆయుధాలంటే బయో వెపన్స్ ఉన్నాయి. అంటే జస్ట్ కెమికల్స్‌ని వదిలేస్తే మనం చచ్చిపోతాం. ఆకాశంలోనికి వాయువుని విరజిమ్మితే అది పీల్చుకొని అందరూ చచ్చిపోతారు. మొ వె నాడీ మండలం పూర్తిగా దెబ్బతింటుంది. సో, ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేటటువంటిది. అంటే ఏ దేశము తక్కువది గాదు. ప్రతి దేశం ఇంకో దేశాన్ని నాశనం చేయగలిగినటువంటి శక్తి. వీళ్ళందరూ యుద్ధానికి తయారయ్యారంటే ఇంక అయిపోయినట్టే. మనం గూడా గమనిస్తే యుద్ధాలు కొన్ని స్టార్ట్ అయ్యాయి, ఆగట్లేదు. అవి అట్లాగా నడుస్తానే ఉన్నాయి. ఇంకా మూడవ ముద్ర విప్పినప్పుడు ఏమవుతుందంటేనండి, రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటాను. నేను చూడగా ఇదిగో నల్లని గుర్రము కనపడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల యవలనియు, నూనెను, ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము చెప్పి పలికినట్టు వినపడెను. సో, యుద్ధాలు జరిగితే వచ్చే నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఏంటంటేనండి, మారణ హోమం, అంటే మనుషుల ప్రాణాలు పోవటం. దాంతో పాటు యుద్ధం తర్వాత ముఖ్యంగా వచ్చేదేంటంటే, విపరీతమైన ఆహారపు కొరత ఏర్పడుతుంది. ఎందుకంటే, యుద్ధాలు జరిగేటప్పుడు ప్రతి దేశం గూడా వాళ్ళ బడ్జెట్‌లో యుద్ధానికి ఎక్కువ డబ్బులు కేటాయిస్తారు. అంటే ఆ రక్షణ శాఖకు, డిఫెన్స్ శాఖకు ఎక్కువ నిధులు కేటాయిస్తారు. యుద్ధాలు ఎందుకు అంటే బాంబులు కొనటానికి, బాంబులు తయారు జేయటానికి, అణు రియాక్టర్ల కోసం, ఆర్మీ కోసం ఎక్కువ డబ్బులు కేటాయిస్తారు.
ఇప్పుడు అలా డబ్బులు కేటాయించినప్పుడు దేశంలో ఉన్న మిగతా వాటి మీద అంటే పంటలు పండించడం మీద, వీటికి కేటాయించాల్సిన బడ్జెట్ గూడా అంటే పంటల మీద, స్టోరేజ్ మీద, ధాన్యం స్టోరేజ్ మీద, వీటి మీద పెట్టాల్సిన డబ్బులన్నిటిని కూడా దేని మీద పెడతారంటే ఎడ్యుకేషన్ మీద, వీటన్నిటి మీద పెట్టకుండా ఎక్కడ పెడతారంటే యుద్ధం కోసమే పెట్టేస్తారు. వీళ్ళు కోట్ల రూపాయలు, వేల కోట్లు పెట్టి ఏం కొంటారంటే ఫైటర్ జెట్స్‌ని, లేదంటే అణుబాంబులు తయారు చేసే కర్మాగారాలను కట్టడం. ఇవన్నీ గూడా అంటే మనం కష్టపడి అభివృద్ధి చేసుకున్న డబ్బులన్నీ ఆహారాన్ని తయారు చేసుకోవడానికి పెట్టుకునే డబ్బులన్నీ గూడా మారణ హోమానికి కారణమయ్యే బాంబులు తయారు చేయడానికి మనం ఖర్చు చేస్తాం. మనమే గాదు ఏ దేశమైనా సరే. ఆబ్వియస్‌గా కాన్సీక్వెంట్‌లీ ఏమవుతదంటే ఆయా దేశాల్లో ఏవైతే ఈ దేశాలు యుద్ధంలో పాల్గొంటున్నాయో, ఆ దేశాల్లో ఆహారపు పంటలు తగ్గిపోతాయి. ఆహారపు నిల్వలు తగ్గిపోతాయి. తగ్గిపోయి కరువులు మొదలవుతాయి. ధరలు పెరిగిపోతాయి. ధరలు పెరిగిపోయినప్పుడు ఎక్కడైతే ఆహారం దొరకదో, ఆహారం దగ్గర దొచ్చేసరికి ప్రజల ప్రేమ చల్లారిపోద్ది. ఇది నాదంటే ఇది నాదనుకుంటారు. కడుపుకు తిండి గావాలి గాబట్టి. సో, ఇలాంటి ఉదాహరణ మనం సొలొమోన్ కాలంలో గూడా మనం జూస్తున్నాం. ఒక పచ్చి కరువొచ్చినప్పుడు ఏమైందంటే ఆహ్, ఇద్దరు తల్లులు గూడా వాళ్ళకిద్దరు పిల్లలు పుడితే ఆహ్, ఏమవుద్దంటే ఇప్పుడు ఎ ఒకరోజు ఒక పిల్ల, ఒకరోజు ఒక పిల్లని తినాలని ఇట్లాంటి రోజులు గూడా అంటే ఆహ్, చంటి పిల్లల్ని తినేటటువంటి రోజులు. లేదంటే ఆహ్, ఇలాంటి గడ్డు రోజులనమాట. ఇంక జంతువులను తినే రోజులు గూడా పోయినాయి. మనుషుల్ని తినే రోజులొస్తాయి. ఎందుకంటే బ్రతకాలి. బ్రతకడానికి నాకేదో ఒక ఆహారం కావాలి. నేను బ్రతికితే తర్వాత యుద్ధం తగ్గిపోద్దేమో, తర్వాత ఆహారం దొరుకుతదేమో, నేను మళ్ళీ జీవిస్తానేమో, మంచి రోజులొస్తాయేమో, ఈ ఆశతోటి ప్రేమ చల్లారిపోద్ది. ఒకడినొకడు చంపుకుంటాడు. ఒకడినొకడు అప్పగిస్తాడు. సో, ఇలాంటి పరిస్థితుల్లోనికి ఎళ్ళిపోతాం. గడ్డు పరిస్థితులొస్తాయి. యుద్ధం స్టార్ట్ అయితే కరువు, ధాన్యం ఉండదు. సో, ఇక్కడ గూడా మూడో ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ మీరు గమనిస్తే త్రాసు చేత పట్టుకున్నాడంటే కొలిచివ్వటం అనమాట. అంటే ఆహారం లిమిట్ అయిపోద్ది. దేనారమునకు ఒక సేరు గోధుమలు. అంటే చూడండి ఒక సేరు గోధుమలు గాని, 3 సేర్ల ఎవలు గాని, ఇది కరెక్ట్‌గా ఏంటంటేనండి, ఆ రోజుల్లో ఆర్మీ వాళ్ళకు ఒక రోజుకి సరిపడా ఆహారం. ఒక రోజుకి సరిపడా ఆహారము ఏంటంటే, ఒక సేరు గోధుమలు. అంటే ఒక ఆర్మీ వ్యక్తికి కనీస ఆహారం అన్నమాట. కనీసం వాడు యాక్టివ్‌గా ఉండి యుద్ధం చేయగలగాలి, బ్రతకాలి అంటే వాడికివ్వాల్సిన ఆహారం ఏంటంటే, ఒక సేరు గోధుమలు, అదేవిధంగా 3 సేర్ల దేనార. ఎవలంటే బార్లీ గింజలన్నమాట. యూజువల్‌గా ఈ బార్లీ గింజలు జంతువుల కోసమే ఎక్కువ వాడతారు గానీ, మనుషులు తినడానికి అంటే మనుషుల రెగ్యులర్ స్టాపిల్ ఫుడ్‌గా వాడరు. సో, అయినప్పటికిని సరే ఒకవేళ సైనికులకి ఇదివ్వాలి ఆర్మీ వాళ్ళకనుకుంటే, ఇది 3 సేర్లయితే సరిపోద్ది. అది ఒక సేరైతే సరిపోద్ది. ఇదొక లెక్కనమాట. వాళ్ళ పోర్షన్, డైలీ పోర్షన్. ఇది డైలీ పోర్షన్ ఎంత? ఒక దేనారానికి ఒక డైలీ పోర్షన్ అన్నమాట. ఇక దేనారము అన్నదానికి విలువేంటంటేనండి, ఒక వర్కర్‌కి ఒక సైనికుడికి ఒక రోజుకి ఇచ్చేటటువంటి జీతం, వేతనం. ఒక రోజు వేతనం. ఒక రోజు యుద్ధంలో పనిచేసినందుకు ఇచ్చే వేతనం ఒక దేనారం. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనుషులకి వాళ్ళు సంపాదించేదంతా కేవలము బేసిక్ ఫుడ్ తినడానికే సరిపోద్ది. ఇది ధరలు ఎంత పెరుగుతాయో సూచిస్తుందనమాట. ధరలు ఏ స్థాయికి వెళ్ళిపోతాయో సూచిస్తుంది. ఇప్పటికే మన దేశంలో మనం పరిస్థితి చూసినట్లయితే బియ్యం ధర ఎంత పెరిగిపోయిందో మనం చూడండి. బియ్యం ధర కేజీ దాదాపు రూ. 70-100కి చేరుకుంది. అసలు ఇలాంటి కేజీ రూ. 70, రూ. 100 వస్తుంది అన్న రోజులొస్తాయన్నది మనం ఇప్పటివరకు ఊహించలేదు. కానీ ఆల్రెడీ వచ్చేసాయి. ఒకప్పుడు ఎట్లంటే రూ. 1000కి క్వింటా ఏపించుకున్నటువంటి రోజులు, అయిపోయిన రోజులు ఇప్పుడు అయిపోయి ఎట్లంటే కాస్ట్‌లీ బియ్యం తినాల్సినటువంటి రోజులోనికొస్తున్నాం. అయితే మన సంపాదన ఎక్కువగుంది గాబట్టి ఇప్పుడు పెద్దగా పట్టించుకోవటం లేదు. కొన్ని రోజులకి ఏమవుతుందంటేనండి, ఈ బియ్యం ఇంకా ఖరీదయిపోయి లేదంటే బియ్యం అని గాకపోయినా ఇంకా వేరే పప్పులు, ఉప్పులు గాని, ఇంకా ధాన్యాలు గాని, పోషకాహారం గాని ఇవన్నీ గూడా ఎక్కువైపోయి ఏమవుతుందంటే విపరీతమైనటువంటి మాంద్యంలోనికి వెళ్ళిపోతాం. ఇప్పటికే ప్రతి నలుగురిలో ఒక్కరికి మాల్ న్యూట్రిషన్ ఉంటుంది. అంటే ప్రపంచంలో ఇంత అభివృద్ధి చెందుతుంది అయినప్పటికిని సరే, ఇప్పటికీ చాలా దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో గాని, అభివృద్ధి చెందని దేశాల్లో గాని, చెందుతున్న దేశాల్లో గాని, అన్ని దేశాల్లో కలిపి యావరేజ్ చూసుకుంటే ప్రతి నలుగురిలో ఒక్కళ్ళు మాల్ న్యూట్రిషన్ ద్వారా చనిపోతున్నారు. అంటే ఆహారం తినాల్సినంత తినక చచ్చిపోతున్నారనమాట. అంత కరువులొస్తున్నాయి. ఒకవైపు మన ఇళ్లల్లో మనకేమో అన్నం మిగిలి, అన్నాన్ని పాడేసి, అది మురిగిపోయి, కావాల్సిన దానికంటే ఎక్కువ వండుకొని, పిల్లలకి అవసరమైన దానికంటే ఎక్కువ తినిపిచ్చేసి, షుగర్‌లు, బీపీలు, కొలెస్ట్రాల్ పెరిగే రోజుల్లో మనం ఉంటే, ఒకవైపేమో ప్రతి నలుగురిలో ఒకడికి అన్నం దొరకట్లేదు. కనీసం తినడానికి దొరకట్లేదు. అంటే ఎంత ఎక్స్‌ట్రీమ్ డిఫరెన్సెస్ కనపడుతున్నాయో మనం చూడాలి. అంటే వి ఆర్ రన్నింగ్ క్లోజ్ టువార్డ్స్ థిస్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్. అందుకని పాడు చేయొద్దు.
నూనె ద్రాక్ష రసం పాడు చేయొద్దు, మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోండి అని చెప్పే స్వరము మనం వింటున్నట్లుగా చూస్తున్నాం. సో ఫస్ట్ మొదటి ముద్రలో మోసం, డిసెప్షన్, అంత్యక్రీస్తు పరిపాలన దీన్ని చూస్తున్నాం. రెండవ ముద్రలో మనము యుద్ధాలు, యుద్ధ వాతావరణం, యుద్ధ సమాచారాలు చూస్తున్నాం. మూడవ ముద్ర ద్వారా ఏమవుతుందంటేనండి కరువు, విపరీతమైనటువంటి మాంద్యము, ఇవన్నీ కూడా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇక నాలుగవ ముద్ర ఎలా ఉందంటేనండి, రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనపడెను. దాని మీద కూర్చుని వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గం వలనను, కరువు వలనను, మరణముల వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగంపై అధికారము వానికి ఇవ్వబడెను. సో ఈ 4వ ముద్ర విప్పినప్పుడు భూమి మీద మిగిలిన వాళ్ళలో 1/4 అంటే పావు మంది అయిపోతారనమాట. సో ఇది ఈ పాండుర వర్ణం అంటే ఏంటంటే లేత లైట్ పేల్ గ్రీన్ కలర్. ఈ పేల్ గ్రీన్ కలర్ దేనికి సూచన అంటే మరణానికి సూచన. అంటే బ్లడ్ లేకపోతే పేల్ అయిపోతారు చూడండి, అది సూచన. అంటే ప్రాణం లేకపోవడానికి సూచన, మరణానికి సూచన, మృత్యువుకు సూచన. గ్రీక్ లో దీనికి క్లోరో అనేటటువంటి మాట వ్రాయబడి ఉంది. అందుకనే ఇది ఒక పేల్ గ్రీన్ కలర్ పాండుర వర్ణం అన్నమాట. ఇది దేనికి సూచన అంటే అన్ని రకాల కారణాల ద్వారా మరణానికి సూచన. మరణాలు విపరీతంగా సంభవిస్తాయి ఈ పీరియడ్ లో. ఎలాంటి మరణాలంటే భయంకరమైనటువంటి మరణాలు, తెగుళ్ళ ద్వారా వచ్చే మరణాలు, అనారోగ్యాల ద్వారా వచ్చే మరణాలు, అంటువ్యాధుల ద్వారా వచ్చే మరణాలు, రకరకాల మరణాలు మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే మనం గమనించినట్లయితే ట్రిబ్యులేషన్ పీరియడ్స్ లో అంటే వచ్చిన మామూలుగా మీరు నెట్ లో కొడితే అంటే వర్స్ట్ పీరియడ్స్ ఇన్ 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 ద హిస్టరీ ఆఫ్ ద ఎర్త్ అని చూపించినప్పుడు మనకేమేమి వస్తాయంటే World War I అప్పుడు కూడా దాదాపు 30-40 లక్షల మంది చనిపోయారు. World War II అప్పుడు కూడా అంతే. ఇంకా హోలోకాస్ట్ లో కూడా దగ్గర దగ్గర 60 లక్షల మంది ఊచకోత కోయబడ్డారు. 60 లక్షల మంది యూదులు చనిపోయారు. సో హోలోకాస్ట్ కూడా చాలా దారుణమైనటువంటి ఘట్టం. మీ అందరికీ హోలోకాస్ట్ గురించి తెలుసో తెలీదో గాని నేను చెప్తాను. ఆ టైంలో హిట్లర్ యూదులు అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యూదులందరినీ కూడా ఒక్కసారిగా విపరీతమైన ఊచకోత కూర్చి యూదులందరినీ చంపేయాలి. దీన్ని జీనోసైడ్ అంటారు. అంటే ఒక జాతిని పూర్తిగా నిర్మూలన చేయాలని ప్రయత్నించడం. బైబిల్లో కూడా ఇలా జరిగింది ఒకసారి. ఎవరి కాలంలో అంటే ఈ మొర్దెకై కాలంలో హామాను ఏం చేస్తాడంటే యూదుల సంతతిని అంతటిని కూడా యూదా జాతిని నాశనం చేద్దామని ట్రై చేశాడు. ఇప్పుడు కూడా ఇలాంటిదే జరిగింది. హిట్లర్ అనేవాడు వచ్చి అసలు యూదులు ఒక్కడు కూడా మిగలటానికి వీలేదు, చంపి పడేయాలన్నప్పుడే యూదులందరూ కూడా ప్రపంచంలో వాళ్ళ దేశాన్ని వదిలిపెట్టి, వాళ్ళ ప్రాంతాన్ని వదిలిపెట్టి చెదిరిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అందరు కలిసి తిరిగి చేరి మళ్ళీ యూదా దేశం, ఇస్రాయెల్ దేశం మళ్ళీ తిరిగి ప్రారంభమైంది ఈ మధ్య అంటే ఒక 5 డికేడ్స్ ముందు అనమాట. సో సో ఇది భయంకరమైనటువంటి మారణకొండ. ఎట్లా చంపేశారంటే వీళ్ళందరినీ ట్రక్కుల్లో ఎక్కిచ్చేసి విషవాయువులు వదిలేస్తే వాళ్ళు అందులోనే చనిపోవడం, వాళ్ళని విపరీతంగా చంపటం. ఇదొక భయంకరమైనటువంటి దుశ్చర్య. అదే విధంగా ఇంకొకటి బాగా ప్రాణాలు పోయి ఒక చరిత్రలో భయంకరమైన ఘట్టం ఏంటంటే బ్లాక్ ప్లేగ్ ఇన్ యూరోప్ లో ఒక బ్లాక్ ప్లేగ్ అని ఒకటి వచ్చింది. ఎలకల ద్వారా వచ్చింది అది. అది ఎట్లా అంటే ఆ తెగులు వచ్చినోడు ఒంటి మీద ఆ బొబ్లోనిక్ ప్లేగ్ అంటారు దాన్ని. అంటే బబుల్స్ రావడం, ఒళ్ళంతా నల్లగా అయిపోవడం, చచ్చిపోవడం. ఇది భయంకరమైనటువంటి మారణకాండ ఇది. సో ఇలా వచ్చినప్పుడు కూడా దాదాపు 25-50 లక్షల మంది చనిపోయారు. అయితే ఇదంతా ఈ లెక్కలో ఇంకొకటి హిరోషిమా నాగసాకి అప్పుడు కూడా చాలా మంది చనిపోయారని చెప్పాను. ట్రాన్స్ అట్లాంటిక్ స్లేవ్ ట్రేడ్ అందరిని బానిసలుగా ఆఫ్రికా వాళ్ళని అమెరికా దేశానికి పంపించడానికి చేసినప్పుడు కూడా చాలా మంది చనిపోయారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు జరగబోయే ఈ మారణకాండ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ 4వ ముద్రలో జరిగే మారణకాండ వీటన్నిటికంటే దారుణంగా ఉండబోతుంది. వీటన్నిటికంటే కూడా దారుణం, అన్నిటికంటే ఎక్కువ మరణాలు ఉండబోతాయి. దాదాపు ఇది ఎలా ఉంటదంటే 4వ భాగం అంటే ప్రపంచ జనాభా ఇప్పుడు ప్రస్తుతం దగ్గర 800 కోట్లు ఉంది. 800 కోట్లు 200 కోట్ల మంది ఎగిరిపోతారు. సో 200 కోట్ల మంది ఈ 4వ ముద్ర విప్పినప్పుడు పోతారంటే ఎంత దారుణమైన మారణకాండ జరుగుతుందో, ఎంత మంది చనిపోతారో ఒకసారి ఆలోచించండి. అంటే పాతి పెట్టడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఆ టైంలో ఎంత దుష్ట పరిస్థితి వస్తుందో కూడా చూడాలి. అయితే ఈ శ్రమలన్నీ కూడా మనం ఎదుర్కోకూడదు అంటే, ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితిని మనం చూడకూడదు అనుకుంటే మనం ఏం చేయాలంటే వీ షుడ్ అప్రోచ్ ద జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు సంఘంగా మనం ఉండాలి.
ఈ సంఘాన్ని దేవుడు శ్రమల పాలు చెయ్యడు. ఆయన ముందే తన దగ్గరకు తీసుకుంటాడు. తన దగ్గరికి తీసుకొని ఈ మహాశ్రమలు, మహావేదనల చేత సంఘాన్ని ఇవ్వడు. అయితే సంఘానికి శ్రమలుండవా అంటే ఉంటాయి. కానీ ఇక్కడ చూపించినటువంటి శ్రమలు సంఘానికి కాదు. సంఘానికి ఎప్పుడైతే ఈ అగ్ని బాప్తిస్మం అన్న అనుభవం పొందుకుంటారో వాళ్ళందరూ కూడా శ్రమల గుండా వెళ్తారు. శ్రమల గుండా వెళ్ళటమే అగ్ని బాప్తిస్మం. అంటే ఈ శ్రమల ద్వారా మనము ఏం చేస్తామంటే షైన్ అవుతాం. శ్రమల ద్వారా మెరుగుపెట్టబడినటువంటి, పుటం వేయబడినటువంటి బంగారం వల్ల మనం తయారవుతాం ఇండివిడ్యువల్ గా కూడా. సో ఆ విధంగా తయారయ్యి ఈ మనము సంఘంగా ఏర్పాటు చేయబడినప్పుడు, అంటే క్రీస్తు శరీరంలో కడగబడి పరిశుద్ధ జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు మనందరం కూడా ఆయనతో కూడా కొనిపబడతాము. ఆ విధంగా కొనిపబడడానికి మనం ప్రయత్నించాలి. అందుకని ప్రకటన గ్రంథంలో ఇంకో మాట, ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు. ఎందుకు ధన్యులని? చచ్చిపోతే ధన్యులని రాయబడ్డది. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయి ఉంటే ఈ శ్రమలన్నిటిని చూడరు. ఆ తర్వాత కూడా మనము కింద చదివితే కూడా ఆల్రెడీ ముందు చనిపోయిన వాళ్ళు, అంటే హతసాక్షులుగా చనిపోయిన వాళ్ళ ఆత్మలు కూడా బలిపీఠం కింద ఉండడాన్ని మనం చూస్తున్నాము. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. సో దీంట్లో మనము ఇంకా దీన్ని మనం మాట్లాడుకుంటూ ఉంటే చాలా ధ్యానం చేయొచ్చు. బట్ ఐ వాంట్ టు సేవ్ ది అదర్ టాపిక్స్ ఫర్ నెక్స్ట్ డే. బహుశా మనము మళ్ళీ కలుసుకున్నప్పుడు దీని కంటిన్యూషన్ మనము చూసుకుందాము. అయితే ఇంకొక 2 డేస్ కూడా నేను ఇక్కడ ఏలూరులో ఉంటాను కాబట్టి ఇంకొక 2 డేస్ నేను ఉండకపోవచ్చు. బట్ నెక్స్ట్ మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు నేను కూడా మరిన్ని కొత్త విషయాలతోటి మరి దేవుని దగ్గర కూర్చొని, దేవుడి పాద సన్నిధిలో కూర్చొని నేర్చుకొని మీ ముందుకు రావాలని నేను కోరుతున్నాను. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ టేకింగ్ టైమ్ యాజ్ వెల్. సో ఐ డోంట్ వాంట్ టు బి హేస్టీ. కొంచెం ఎక్కువ నేర్చుకొని ఎక్కువ కంటెంట్ నాకు దొరికిన తర్వాత, మంచి అవి కూడా అథెంటిక్ కంటెంట్ అని నేను అనుకున్న తర్వాత వాటి గురించి ధ్యానం చేసి మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. సో మీన్ వైల్ మీ అందరు కూడా మంచిగా మీకు నచ్చినటువంటి వాటిని ధ్యానం చేసుకోండి. లేదు ఇందులో డిస్కషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. దట్ ఈస్ అప్ టు యూ. బట్ మేబీ నేను ఇంకొక 3 డేస్ తర్వాత మళ్ళీ ఇంకొక వాక్యం చెప్పడానికి సిద్ధం అవుతానని నేను అనుకుంటున్నాను. నా గురించి మీరు ఇంకా ప్రార్థన చేయండి. మరి దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు తన దాసులను మరుగుపరిచి సిలువ చాటును దాచిపెట్టుకొని మరి 4 ముద్రలను గురించినటువంటి మరి ఆ యొక్క విషయాలను